మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఫస్ట్ అందరికీ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ డీజే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ డీజే. ఈరోజు మనం ఒక ఎపిక్ రైడ్కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. ఫస్ట్ అయితే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ దాకా మనం మన కార్లో వెళ్తున్నాం. ఎక్కడికి ఏం సంగతి అన్నది నా బ్లాగ్స్ మీరు రెగ్యులర్గా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో టైం టు సే బాయ్. ఓకే, బాయ్. రాత్రి 8 o'clock కూడా క్లాస్ ఉంటుంది. మేము మీతో కూర్చో బయట పెట్టే క్యాండీ పండు బాయ్. I'll miss you. I love you. అట్లనా ఇట్లనా పెట్టినా. ఓకే బాయ్ బాయ్. I love you. బాయ్. ఓకే, వీడియో యాంగిల్స్ ఇట్లా తీయాలా? బాయ్ క్యాండీ. I love you. చలో, see you very soon. Let's go. ఆల్రైట్, సో కరెంట్లీ టైం 6:03 అవుతుంది. 8:40కి మన ఫ్లైట్ ఉంది. ఎవరైనా లదాఖ్కి ఫ్లైట్ బుక్ చేస్తే దాదాపు 15 days ముందే బుక్ చేసుకోండి. మీకు ఫ్లైట్ ఫేర్స్ అనేటివి తక్కువ రేటుకి దొరుకుతాయి. సో మాకు దొరికిన ఫ్లైట్ ఫేర్ కూడా ఎక్కువ ఉంది, ప్లస్ ట్రావెల్ టైం కూడా ఎక్కువ ఉంది. బేసిక్గా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మార్నింగ్ ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 11 o'clock వరకు దిగిపోయినా. కానీ ఈరోజు మాత్రం 8:40కి కనెక్టింగ్ ఫ్లైట్, 8:40కి హైదరాబాద్లో ఎక్కి ఢిల్లీలో దిగి మళ్ళీ ఢిల్లీ నుంచి రేపు మార్నింగ్ 6 o'clock, ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లదాఖ్కి ఫ్లైట్ ఉంది. ఇట్స్ అ వెరీ వెరీ లాంగ్ జర్నీ. ఐ థింక్ ఓవర్ నైట్ జర్నీ టు రీచ్ లదాఖ్. లెట్స్ గో, చూసాం జర్నీ అంతా ఎట్లయితుంది. పదండి, మళ్ళీ డైరెక్ట్ నేను ఎయిర్పోర్ట్లో కలుసుకుంటాం. ఫాస్ట్గా బయలుదేరాలి. ఆల్రైట్, సో కరెంట్లీ టైం 7 అవుతుంది. 40 minutes ఉంది మనకి ఇంకా బోర్డింగ్కి. సో లెట్స్ గో. ఐ థింక్ ఈ మంత్లో నాకు తెలిసి ఇది నా 4th ఫ్లైట్. ఫోన్ క్యాలెండర్లో టూ మెనీ ఫ్లైట్స్. లెట్స్ గో. బాయ్, జాగ్రత్త. థ్యాంక్స్ అదే, బాయ్. సో మన దగ్గర ఈ లగేజ్ అయితే ఉందో ఇది మనం రేపు లదాఖ్లో కలెక్ట్ చేసుకుందాం. 18 kgs వెయిట్ ఉంది. 25 kgs దాకా మనకి అలౌడ్ ఉందన్నమాట. శ్వేత వెళ్ళి ఫాస్ట్గా దానిలో వేసి చూస్తుంది. నీ బోర్డింగ్ పాస్ చూపెట్టి సరిపోతుంది అంతే. ఓకే, ఆల్రైట్, సో సక్సెస్ఫుల్లీ మన సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత మన అన్ని కెమెరా యాక్సెసరీస్, ల్యాప్టాప్, మీ బ్యాటరీస్ అన్ని సెక్యూరిటీ చెక్ ఇన్ సక్సెస్ఫుల్గా వితౌట్ ఎనీ ఇష్యూ వచ్చినాయి అనమాట. అంటే ఇన్నిసార్లు ట్రావెల్ చేసిన కాబట్టి ఏవి ఎలా పెట్టాలో ఈజీగా తెలిసింది నాకు. లెట్స్ ప్యాక్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్. ఆల్రైట్, సక్సెస్ఫుల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం, సక్సెస్ఫుల్లీ లగేజ్ వేసేసినాం, సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది, వెయిటింగ్ అయిపోయింది, అండ్ మన ఫ్లైట్కి బే కూడా ఉంది. ఈజీగా బేలో వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అండ్ నా జీవితంలో ఇంత లాంగెస్ట్ ఫ్లైట్ ఎక్కలేదు. అండ్ ఈరోజు మనతో పాటు నేను, శ్వేత అండ్ అఖిల్ వాళ్ళ వైఫ్. నీ పేరు నిషిత. నేను చూసిన, మర్చిపోయినా టికెట్ వెబ్ చెక్-ఇన్ చేసేటప్పుడు. సో మేము నలుగురము లదాఖ్ దాకా. ఫస్ట్ ఢిల్లీలో ఎన్ని గంటలు? 9 hours ఢిల్లీలో మాకు లే ఓవర్ ఉంది. అది కూడా రాత్రి మెట్రోను ఉపయోగిస్తుంది. పొద్దునంటే ఎక్కడికైనా బయటకు వెళ్తుండే, రాత్రి ఎక్కడికి వెళ్ళే ఆప్షన్ లేదు. చూసాం లాంచ్ని పరిపూర్ణంగా యూజ్ చేసి అవకాశం నీకు వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఫ్లైట్ ఉన్నామో ఇది ఇంటర్నేషనల్ కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. యాక్చువల్గా ప్యాసింజర్స్ నిండలేరు, అందుకే మమ్మల్ని తీసుకుపోతుండే. ఇడికెళ్ళి తీసుకుపోయి 9 గంటలు ఆడ పడేసి దాని తర్వాత మమ్మల్ని మా లదాఖ్ ఫ్లైట్కి ఎక్కిస్తాడు. అండ్ కానీ ఏ మాటగా మాట చెప్పాలి, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇప్పుడు మేము ఎక్కిన ఫ్లైట్ కొంచెం పాతది. మొన్న నేను ఎక్కిండే లేటెస్ట్ ఫ్లైట్ ఉండే బోయింగ్ది 777 ఎంతో తెలియదు, కానీ మొత్తం ఇగో ఇట్లా స్క్రీన్, మూవీస్ చూడొచ్చు. హెడ్సెట్ ఇస్తారు. హెడ్సెట్ అది ఇది హెడ్సెట్ ఇక్కడ కనెక్ట్ చేసుకొని మనం మూవీస్ చూడొచ్చు దీంట్లో. అయ్యో పోయిందా పొలి. అండ్ లెగ్ రూమ్ చూడు, లెగ్ స్పేస్ కూడా క్రేజీ ఉంది. ఈ రేటుకి ఇంత మంచి ఫ్లైట్ రావడం క్రేజీ. అండ్ ఇగో ఇక్కడ మన దగ్గర రిమోట్ కూడా ఉంటుంది. ఇట్లా ఈ రిమోట్ ఇగో ఇక్కడ ఈ పాకెట్లో ఉంటుంది. ఇట్లా దీని లోపల ఫిక్స్ అయిపోతుంది. ఈ బటన్ వస్తుంది, బ్లాక్ కలర్ బటన్ వస్తుంది, రిమోట్ బయటకు వస్తుంది. అప్పుడు మనం దీంతో ఏమేమి కావాలనుకుంటే అవి ఆపరేట్ చేయొచ్చు. ఒక నీకా అంటే ఈ ఫ్లైట్ అయితే నేను 3rd time ఎక్కుతున్నా ఈ ఫ్లైట్. 3rd time మీకేం సామి నెలలో 4-6 సార్లు ఇట్లా పోతుంది. ఇలా పోతూ వస్తాను. అవి అయితేనే ఉంటాయి ఫ్లైట్లు. మా శ్వేతతోటి ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి టార్చర్. ఎప్పుడు ఇస్తారు అరే జర గాళ్ళకైతే మోని నీళ్ళు ఇచ్చి చుట్టాం అడుగుతున్నాం. ఎక్స్క్యూజ్ మీ, నార్మల్ టెంపరేచర్ ఐఎమ్ సో సారీ మేడం. ఉన్నాయి దావి. ఇట్స్ కరెంట్లీ టైమ్ ఈస్ 11:25 అండ్ మన నెక్స్ట్ బిగ్ ఎక్సైటింగ్ ఫ్లైట్ కోసం
ఆల్మోస్ట్ 7 hours మనం ఇక్కడ వెయిట్ చేయాలి. 7 hours, 6 o'clock ఫ్లైట్, 12 అవుతుంది ఆల్రెడీ టైం. హైదరాబాద్ నుంచి మనం ఢిల్లీకి వచ్చినాం అండ్ ఢిల్లీలో స్ట్రైట్గా టర్మినల్ 3లోనే మనం ల్యాండ్ అయినాం. సో టర్మినల్ 3 నుంచి మనం ఎక్కాల్సిన ఫ్లైట్ కూడా టర్మినల్ 3 ఉంది. సో ఇక్కడ ఈజీగా మనది డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం సెక్యూరిటీ చెక్ ఇన్ అవంతా అవసరం ఉండదు, ఈజీగా మనము ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయినాం. టైం 6:12 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. సన్ రైజ్ కూడా అయిపోయింది ఇక్కడ ఢిల్లీలో, ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్. ఢిల్లీ నుంచి మన లదాఖ్ ప్రయాణం మొదలుగా అవుతుంది కొంచెం సేపట్లో. 6:40కి ఆఫ్ అయిపోతుంది మెల్లగా. 6:13 అవుతుంది టైం. సో 6:40కి ఇక్కడ నుంచి ఫ్లైట్ బోర్డ్ అవుతుంది. అండ్ లదాఖ్, స్పెషల్గా లదాఖ్ ఎవరైతే ఫ్లైట్లో వెళ్తారో మిస్ కాకుండా విండో సీట్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే వ్యూస్ కనిపిస్తాయో నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఉంటాయి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే తప్పకుండా విండో సీట్ తీసుకోండి. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు విండో సీట్ నాకు దొరకలేదు, కొంచెం రిగ్రెట్ ఫీల్ అయినా. బట్ ఈసారి క్లియర్ స్కై ఉంటుంది. మార్నింగ్ క్లౌడ్స్ కూడా మనకి క్లౌడ్స్ కూడా అడ్డం రావు మౌంటైన్స్ చూడడానికి. పదండి మీ అందరికీ కొంచెం సేపట్లో బ్యూటిఫుల్ మౌంటైన్స్ వ్యూ చూపిస్తాను. Welcome to the land of high passes. So currently time 8:19 అవుతుంది అండ్ మనం లదాఖ్ రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 9 hours జర్నీ. ఫుల్ టైర్డ్ అయిపోయినా. కానీ లదాఖ్లో ల్యాండ్ అయ్యే ముందు ఏదైతే మౌంటైన్స్ వ్యూ ఉన్నాం నెక్స్ట్ లెవెల్ ఉండే. మన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుందాం, బయటికి వెళ్దాం. పార్కింగ్లో మన కోసం వెహికల్ వెయిట్ చేస్తుంది. ఇదేంటి ఫారెన్కి వచ్చేసినట్టుంది, ఇండియాలోనే ఉన్నావా? చలో ఓవర్ లదాఖ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సీ లెవెల్ 0 నుంచి వెల్కమ్ టు 10,000 feet అబోవ్ సీ లెవెల్ ఇన్ లదాఖ్. ఆడ కింద ఎండ నార్మల్గా కొడుతుంది, ఇక్కడ డైరెక్ట్ కొడుతుంది. క్యాబ్ ఎక్దాం అండ్ వెళ్ళి ఒక 2-3 గంటలు వండుకుంటే కానీ సెట్ కాదు, అసలు నిద్ర లేదు. నెక్స్ట్ టైం నుంచి ఏదైతే ఫ్లైట్ ఇట్లా డిలే ఉంటుంది కదా, ఇంత లే ఓవర్ ఉన్న ఫ్లైట్ మాత్రం తీసుకోవద్దని చెప్పి డిసైడ్ అవుతున్నాను నేను. I'm back. This is the only place second home అన్నట్టు అనిపిస్తుంది. Yes, actually we made it. Hey, ఎత్తివియా? లేనంత వరకు ఫాలో మీ మోడ్లో తీసింది, కానీ అది 8-3 అది ఓన్లీ 8-2S సార్. 8-2S అది ఇంకా చిన్నగానే ఉంటుంది, పర్లేదు. పెద్ద ఉంటుంది. ఆహా, దీని మీద పెద్దది అంటే బాగా చిన్నది. 8-3 కంటే చిన్నది. మ్యావిక్ వీటి కంటే చిన్నగా ఉంటాయి. మన బోల్దని చేతులు కనిపిస్తుందా? అంటే ఇంకా వ్యూ మీకు అవసరం లేనప్పుడు స్టాప్ చేసేసేయండి. ఓకే, స్లో 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 అది డౌన్ అవుతుంది. ఇగోండి జస్ట్ ఇట్లా ఉంది కదా, అర్థమైంది నాకు. ఇట్లా ఇటు వెళ్తున్నా నేను అంతే. అట్లా పైకి పెడితే అది పైకి వెళ్ళింది, డౌన్ మట్టుకు రావద్దు. ముందుకు వెళ్తున్నా వెళ్తుంది స్లోగా. అట్లా లెఫ్ట్కి ఎటు సైడ్ బెంచ్ చేయండి, టర్న్ తిరిగిద్ది ఒక సైడ్. అంతే అంతే, అలాగా. గుడ్ గుడ్. స్లోగా స్లోగా. సీత, నువ్వు లేకుండా వచ్చినా కదా, ఈసారి నీతో వస్తున్నా. సో మనం బారాలచాలో ఉండబోతున్నాం. దిస్ ఈస్ అ రూమ్. ఇక్కడ నుంచి నేను వీడియో కాల్స్ అన్నీ చేసిన. బ్యూటిఫుల్ రూమ్, లివింగ్ స్టోన్స్, లదాఖ్లా స్టవంది ప్రాపర్టీ. అమేజింగ్ హాస్పిటాలిటీ, అమేజింగ్ రూమ్స్, ఎవ్రీథింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఏం చెప్పాలని అవసరం లేదు, మీరు డైరెక్ట్ వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే సరిపోతుంది. మీరే అర్థం చేసుకో. సెకండ్ టైం మళ్ళీ నేను ఇక్కడికి వచ్చినా అంటే దీనిలోనే ఒంటరి ప్రాణం. వారం రోజులు, ఈసారి నెల రోజులు ఎట్లుంటుంది. వారం రోజులు అంటే వచ్చినప్పుడు రైడ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వచ్చినాయి కదా. అండ్ ఇక్కడ నుంచి మన హిమాలయ మౌంటైన్స్ విండో వ్యూ. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనము ఫ్రెష్ అప్ అయినా కాకపోయినా వెళ్ళి సిమ్ కార్డులు కొనుక్కొచ్చుకోవాలి. సిమ్ కార్డులు కొనుక్కుంటే మన పనులన్నీ పనిచేస్తాయి. సో ఫస్ట్ థింగ్, లదాఖ్కి రాగానే ఇప్పుడు నాకైతున్న డిఫికల్టీ, ఇది నేను 4th time వచ్చిన. బట్ స్టిల్ ఈ లదాఖ్ అనే ప్లేస్ మనకు అలవాటు కావాలి. నాకు బ్రీతింగ్లో కొంచెం డిఫికల్టీ అవుతుంది, బికాస్ ఇక్కడ ఆక్సిజన్ అయితే ఉంటుందో చాలా చాలా సన్నగా ఉంటుంది, చాలా తిన్నుగా ఉంటుంది. అండ్ మేము వచ్చిన వెంటనే ఫస్ట్ రెస్ట్ తీసుకున్నాం.
ఒక 12 o'clock నుంచి 4 o'clock దాకా పడుకున్నా. ఇప్పుడే కింద లంచ్ కూడా వేసుకున్నాం. అండ్ నిన్నటి వీడియో అంటే ఇప్పుడు మీరు ఏదైతే వీడియో వస్తున్నారో అది ఎడిట్ చేసి మన డ్రోన్లో కూడా ఛార్జింగ్ పెడదాం. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు ఈవినింగ్ టైం ఒక మంచి బ్యూటిఫుల్ డ్రోన్ షాట్ తీసాం లదాఖ్ది. ఫస్ట్ దీన్ని ఛార్జింగ్ పెట్టాలి, ఛార్జింగ్ పెట్టి దీన్ని ఆన్ చేసి డ్రోన్ షాట్ తీసాం. పదండి కిందికి వెళ్దాం. అండ్ ఇక్కడ దాకా మీకు వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి నుంచి మరిన్ని అద్భుతమైన వీడియోలు రాబోతున్నాయి. సో తప్పకుండా రైడ్ విత్ విజయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.